కేంద్ర ప్రభుత్వం ఏం చేసి చెప్పండి, ఆయన మాట్లాడి 24 గంటలైంది. నేను మిమ్మల్ని కూడా అదే అడిగా. మేము చెప్తున్నాం సార్, రైల్వే శాఖ ఏం చేస్తుంది సార్? ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయము, శాంతి భద్రతల విషయం. నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నది. చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రైల్వే శాఖ రైల్వే పట్టాల కోసం ఏమంటే కేంద్రానికి సంబంధం లేదా? తప్పకుండా చేస్తారు, తప్పకుండా చర్యలు ఉంటాయి. కానీ దానికంటే ముందు పార్టీలుగా, ఇప్పుడు పార్టీకి సంబంధించిన నాయకుడిన పార్టీ ఏం చేస్తుందండి? పార్టీ ఎందుకు స్పందిస్తలేదు అంటే పార్టీ విధానమే ఇదా? మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయమని చెప్పి ఆయన పిలిపిస్తాడు. అంటే మిలిటెంట్ భాష మాట్లాడతాడు, ఆస్తులను ధ్వంసం చేయమంటాడు. మీకు డబ్బులు కావాలంటే వస్తాయి, అవే వాటందరికీ అవే వస్తాయంట. ఒక దాడి చేస్తే డబ్బులు వస్తాయంట. అంటే ఎక్స్టార్షన్, భయపెట్టి, సమాజాన్ని భయపెట్టి డబ్బులు వసూలు చేద్దాము, సమాజాన్ని భయపెట్టి మన వెనక వచ్చేటట్టు ప్రయత్నం చేద్దాము, లేదనుకుంటే ప్రభుత్వాలను లొంగ తీసుకుందాము. ఇదేనా మీ ఎజెండా? ఈ ఎజెండా ఎవరు తయారు చేసిర్రు? తెలంగాణ భవన్ లో తయారైందా? కేటీఆర్ కేసీఆర్ కూర్చొని తయారు చేసిరా? ఎక్కడ తీసుకుపోతుంది సమాజాన్ని? ఒక అనార్కీని సృష్టించి మాట్లాడే ముందు ఈ వ్యాఖ్యల గురించి మాట్లాడి ఎవరు ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా దిలీపాచారి గారు మీరు ఎన్నన్నా చెప్పండి, నాకు అభ్యంతరంలా. మీరు ఆయన జైల్లో పెట్టమని చెప్పండి, లేదు ఇవన్నీ చెప్పండి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా ఎందుకు స్పందించలేదు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదంటే దాని విధి విధానాలు ఉంటాయి సార్. ఇమ్మీడియట్ గా వచ్చి వాళ్ళని తీసుకొని పోయి గల్లవాటి ఈయనలాగా మిలిటెంట్ ఉద్యోగం చేస్తుందా కేంద్ర ప్రభుత్వం? అన్ని అంశాలని బేరీజ్ వేస్తుంది సార్. అన్ని అంశాలను బేరీజ్ వేస్తుంది. ఈయన ఏ నేపథ్యం, ఎవరు దీని వెనకాల నేపథ్యము, ఏ పార్టీ నేపథ్యమా, వ్యక్తుల నేపథ్యమా, అధ్యక్షుల నేపథ్యమా అనేది చూడాలి కదా. దాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. కానీ ఇప్పుడు జరుగుతున్న అంశము, బాల్క సుమన్ అనే వ్యక్తి మొత్తము మాన మర్యాద అనేది మంట కలిపి సమాజంలో ఉండకుండా ఒక అనార్కీని క్రియేట్ చేసి ప్రజల్ని శాంతి భద్రతలను విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించిన ఈ వ్యక్తి పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ కూడా చర్యలు తీసుకోవాలి. ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇటువంటి వ్యక్తిని మళ్ళీ ఈ సమాజంలో తిరగనిస్తే ఇంకా శాంతి భద్రతలు క్రియేట్ అవుతాయని చెప్పి నేను చెప్తా ఉన్నాను. దాంతో పాటు సార్ మీరు ఎన్ని చెప్పినా నా దగ్గరికి వస్తున్నారు. నేను మాట్లాడలేదు, బాధ్యత ఉంది. ఆ బాధ్యత మాట్లాడండి. నేను మీ దగ్గరికి రావటం కాదు. అంత దుర్మార్గంగా మాట్లాడిన మాటల్ని ఇంత చిన్నగా మాట్లాడుతూ ఉంటే మీరు అనవసరంగా మీరు కంటిన్యూ చేయించారు. చీడపురుగులు ఉంటే బండి భగీరథ మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు ఏమీ లేకుండా మిమ్మల్ని అడుగుతున్నారు. నేనేం చెప్పించాలనుకోవట్లా. నేను ఆ రోజు మాట్లాడారు సుప్రభ పటేల్ గారు. రైట్ చెప్పండి. అక్రమాలు చేస్తే, అన్యాయం చేస్తే ఆ దంపతులు వీడియో రికార్డు చేసి ఆత్మహత్య చేసుకుంటే సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు. వామన్ రావు దంపతులని సుప్రభ పటేల్ గారు మాట్లాడేటప్పుడు వాళ్ళందరూ దయచేసి ఇవాళ మీరు కొంచెం డిప్లొమాటిక్ గా మాట్లాడే అంశం కాదు. వారు ఎప్పుడే వారు చెప్పినారు. వారు ఎప్పుడే చీడపురుగు ఎట్లయితారు సార్? తెలంగాణ కోసం కొట్లాడారు చీడపురుగు సార్. నీ తేజస్వి చీడపురుగు తెలంగాణ అంశాన్ని కంప్లీట్ చేస్తాను. మీరు అడ్డం పడడం వల్ల నిజాలు దాగవు. మీరు చేసిన మాటలు, మీరు చేసిన వ్యాఖ్యలు సమాజంలో చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయి, అశాంతి రేగొట్టే విధంగా ఉంది.
పార్టీ ఇంకా సిగ్గు లేకుండా సమర్థించుకుంటుంది. ఏం మాట్లాడతావు? ఒక్కసారి కూడా నీ ఖండిస్తలేదు. పార్టీ ఏమో తేజస్వి సూర్య గురించి ఆయన చెప్పు. మాటలు ఇంకా తేజస్వి సూర్య గురించి చెప్పు. ఎట్లా మాట్లాడతారు? మీరు కూడా ఇంత సిగ్గు లేకుండా సమాజం ఉంటే బాధ్యత లేకుండా ఎట్లా బహిరంగ ఉంటారు? గురించి మాట్లాడారు. బాధ్యత లేని వ్యక్తులు, మీరు బాధ్యత లేని మళ్ళా- పార్టీలు పార్టీ ఇంత దుర్మార్గంగా వినండి సార్, మాట్లాడుతుంటే ఏం చేస్తాం? నేను మిమ్మల్ని 10 సార్లు అడిగి ఇప్పటికి మీరు దానికి ఆన్సర్ చెప్పలా. నేనేం అడుగుతున్నానంటే మీరు డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కేంద్ర పోలీసులు రైల్వే పోలీసులు ఎందుకు కేసు పెట్టరంటే ఒక్క నిమిషం వినండి, ఇప్పుడన్నా వినండి. దానికి నేపథ్యం చూడాలి, ముహూర్తం చూడాలి, ఈ భాష చెప్తున్నారు. ఎందుకు వెంటనే పట్టాలు కొయ్యండి అని చెప్పిన మనిషి మీద ఎందుకు కేసు పెట్టలేదంటే మీ దగ్గర సమాధానం లేదు. మీరు ఎన్నైనా తిడుతున్నారు. నేను కాదు కేసు బుక్ చేసేవాల్సింది. మీరు ప్రభుత్వం, రైల్వే మా you are ప్రభుత్వం representing the సార్, party. రైల్వే పోలీసులు ఉంటారు, దానికి ఒక Okay. వ్యవస్థ ఉంటుంది. Okay. ప్రభుత్వం పోయి తీసుకురండి, మరి ఎక్కడ- ఉరేయండి అని చెప్తారా Right. సార్? మీరు ఇదేమన్నా పాలస్తీనా? కేసు పెట్టాలని చెప్పాలి కదా కేసు సార్. పెట్టమని చెప్తున్నాం Okay, సార్. right, మేము కూడా okay, okay. కేసు కాదు, ఆయన మీద Yeah. కఠినంగా Right. శిక్షించాలి. చరణ్ గారు. ఇటువంటి వాళ్ళని బయట చరణ్ ఉండకూడదు గారు. అని చెప్తాం. చరణ్ గారు. దాంతో పాటు సార్ నాకు ఒక నిమిషం సమయం ఇవ్వండి సార్. Complete. నన్ను డిస్టర్బ్ Complete చేసి చేయండి. మీరు మాట్లాడి Complete. నేను ఏమంటున్నా సార్ అంటే ఈ నేపథ్యము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజం. Okay. ఇది కేసీ బాల్క సుమన్ గారు ఒక్కరే మా ఆవేశానికి వచ్చి మాట్లాడిన Okay. మాటలు కాదు. Okay. Okay. ఆయన మాట్లాడిన మాటలు కేంద్ర ప్రభుత్వ సంస్థల పైన దాడి చేసి మిలిటెంట్ తరహాలో Okay. మొత్తం విధ్వంసం సృష్టించి Okay. దాని ద్వారా జైలు కోదము, జైలు కోతే నెల రోజులలో బెయిల్ వస్తాయి, Okay. Okay. మనకు పేరు వస్తుంది, దాంతో పాటు డబ్బులు కూడా Okay. విపరీతంగా Right, వస్తాయని right, చెప్పిండు. right, కాబట్టి right. ఈ కుట్ర కోణాన్ని బయటకు చర్యలు తీసుకురావాల్సిన అవసరం తీసుకురండి. ఉంది. ఎవరో- తెలంగాణ ఎవరో- సమాజం ఇటువంటి పార్టీలను క్షమించకూడదని చెప్తాను. ఓకే రైట్ చరణ్ గారు, ఏంటి అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలి? ఇవాళ ఆల్రెడీ పార్టీ నాయకులు డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు దీని మీద. ఇది పార్టీకి సంబంధించిన అంశం కాదు, ఇది ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టమంటే ఎవరైనా పార్టీ పరంగా బీఆర్ఎస్ ఏం స్టాండ్ తీసుకుంటుంది, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తుంది, ఆయన మీద పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారా అది వాళ్ళ ఇష్టం, సమాజం తేల్చుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వంగా మీరేంటి ఏం సెక్షన్లు పెట్టారు, ఏం చేయబోతున్నారు? సార్ ఆల్రెడీ పోలీసు వాళ్ళు సుమోటోగా స్వీకరించి కేసు పెట్టారు. సరే డీజీపీ గెలవక ముందే పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. ఇక సెకండ్ స్థలకే ఇప్పుడు పట్టాలకు సంబంధించినంత కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా సుమోటో కేసు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ సింగరేణి గురించి వారు మాట్లాడారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే స్టాండ్. మీరు 14 నుంచి 23 వరకు సింగరేణికి మీరేం చేసినా మేమేం చేసినామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే 41,000 శాశ్వత ఉద్యోగులకు 33% వాటాలో బోనస్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కాంట్రాక్ట్ కార్మిక బోనస్ దాదాపు కాదు సార్, మీరే నేను ఒక అదే నిమిషం సార్. చరణ్ గారు, మీరేం చేశారు లేకపోతే వాళ్ళు ఏం మరి చేశారు? చేసింది. నా చర్చ వాళ్ళ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నాయకుడు ఎందుకు శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉండేది, కేసు పెట్టారంటున్నారు, ముందు అరెస్ట్ చేయాలి కదా సార్. ఇక్కడ ఇది నా కోరిక కాదు, ఇది. లే, ఇక్కడ తెలంగాణ దయచేసి సమాజం కోరిక. ఆగండి వాళ్ళు ఏదైనా మాట్లాడి సార్ చెప్తా ఉన్నాం. ప్రభుత్వం బాలక ఎందుకు సుమను instant reaction తీసుకోదు? వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే మేము రైతుల సంబంధించి ధర్నా చేస్తే ఎవరు రావట్లేదు. అంటే అవన్నీ ఆయనే చెప్పాడు. రైతుల సమస్యలు కావచ్చు, రైతులు బీఆర్ఎస్ పార్టీ కోఆపరేట్ చేస్తలేరని చాలా స్పష్టంగా అర్థమైంది. వాళ్ళ ఆయనలో రైతులు పడుచుకునే విషయాన్ని రైతులు ఆయన నిర్ధారించారు. Okay. ఇక్కడే బాలక సుమన్ గారు ఇవ్వాలనే కాదు, చాలా సందర్భాల్లో టీవీ డిబేట్ లో కూడా అదే చేశాడు. టీవీ డిబేట్ లో కూడా చాలా సందర్భాల్లో సమైక్యాంధ్ర ఆనాడు టీవీ డిబేట్ లో తిట్టుకోవటం, సార్, కొట్టిండు. సార్, తిట్టుడు కాదు, మీరు చూడండి ఆయన- టీవీ డిబేట్ లో అదే తిట్టుకోవటం కొట్టుకోవటం వేరు, ఈ అమరవీరుల అంశం వేరు. సమర- అమరవీరులకు తక్కువ చేసి మాట్లాడితే దయచేసి ఒక నిమిషం, ఆగాల, చరణ్ గారు, ఆగాల. చరణ్ గారు, అరే, మీరు- సార్. మీరు ఒక కార్పొరేషన్ అరే, చైర్మన్ సార్, గారు, సార్, బాధ్యత ఏ, సమాధానం సార్, పడారు. దయచేసి ఆగాలి. ఇలా మాట్లాడితే ఎట్లా? మీరే చెప్పారు, దయచేసి సుప్రత పటేల్ గారు. అందరి కొంచెం, సమయాన్ని కొంచెం. మీరు Yeah, తెలియజేయాలి. నేను కూడా అదే చెప్తున్నా, మిత్రుడికి. ఇక్కడ ఏంటంటే Right. గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఉంటది. Yeah. మీరు ఇష్టం వచ్చినట్టు మొన్న కేతాన్పల్లి గదే మాట్లాడు వివేక్ వెంకట స్వామి గారి మీద వాళ్ళ కుటుంబం మీద అక్కడ పెద్ద స్టేట్మెంట్ ఇస్తే మొన్న అరెస్ట్ చేశారు. ఇప్పుడేంది ఆయన ఎప్పుడు టీవీ డిబేట్లలో లైవ్ లో ఉండాలా, డిస్కషన్ ఉండాలా, నా మీద చర్చ అని చెప్పి వారు భావించినట్టుంది. ఈ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ సమావేశం పెట్టి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం. అంటే సింగరేణికి ఇప్పుడు మేము ఏమంటున్నాం, సింగరేణికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కరెక్టే. మీరు ఏం చేసినా మేము చెప్తున్నాం కదా, 10 సంవత్సరాల కాలంలో సింగరేణి సర్వనాశనం చేసింది మీరు, మేము కాదు. సింగరేణికి సంబంధించినటువంటి మీరు ఒక్కసారి అడిగి చెప్తారు. ప్రమాద బీమా 1,25,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 33% బోనస్, కారుణ్య నియామకాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు పరం చేయమని చెప్పి చాలా స్పష్టంగా తీర్మానం చేసింది ప్రభుత్వం కదా. మీరు వ్యాఖ్యలు చేస్తే ఎందుకు వస్తారు మీ కాడికి? అంటే మీ హైలైట్ అవడం కోసం, మీరు ఏంది మీడియాలో ఉండడం కోసం, మీ ఉనికి కోల్పోతురు అని చెప్పి ఇంకోటి ఎవరో కొత్తగా వచ్చిన ఆయన చేసినట్టు అర్థం ఉంది. మీరు ఒక ఎక్స్ఎమ్మెల్యే విప్పుగా పనిచేశారు, ఎక్స్ఎంపీగా ఉన్నారు. మీరు తెలంగాణ ఉద్యమంలో ఉండి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని మీరు కూడా ఏకంగా పట్టాలు కోయండి, సింగరేణి భవన్ అంట కూల్చేయాలండి. ఏమన్నా అర్థం ఉందంటే సింగరేణిలో ఎంతమంది పనిచేస్తారు సార్? దాదాపు 30,000 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. అదే కాక 1,90,000 మంది, 41,000 మంది శాస్త్ర ఉద్యోగులు. అంటే వాళ్ళందరూ రోడ్న పడేసే ఉద్దేశం మీకుందా? అంటే వాళ్ళందరూ రోడ్న పడాలని చెప్పి భావిస్తురా? చెన్నూరులో సింగరేణి కార్మికులు లేరా? రేపు ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్పరా? బాలక సుమన్ గారికి ఆల్రెడీ బుద్ధి చెప్పిన తర్వాత కూడా మీరు ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలే కాదు, ఇంకా ఎంత ఘోరంగా మాట్లాడినంటే
ఏకంగా రైతాంగం సమస్యలు రైతుల గురించి మాట్లాడింది బీఆర్ఎస్ పార్టీ, సింగరేణి ఎంప్లాయీస్ పాడిన బీఆర్ఎస్ పార్టీ. ఈ రైతులకు ఏం చేసిందో అందరూ తెలుసు. రైతులకు బేడీ వేసిన చరిత్ర కానీ వాళ్ళది. మీరు కాదు సార్, మీకైనా వాళ్ళకైనా దీన్ని రాజకీయంగా వాడుకునే అంశం మీ చాయిస్ పార్టీలుగా. కానీ మీరు ఇక్కడ రాష్ట్రంలో అధికారులు ఉన్నారు, వాళ్ళు కేంద్రంలో అధికారులు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర సబ్జెక్టు, ఆస్తులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన. సింగరేణి కేంద్ర ప్రభుత్వం కూడా కదా, రాష్ట్ర వాటా కూడా మెజార్టీ సార్ లా అండ్ ఆర్డర్ మా సమస్య కాబట్టి మేము కేసు బుక్ చేసినాం. ఇక బాలకసుమన్ వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇక ఆయన తాటాక్షేపుల కాంగ్రెస్ పార్టీ తాటాకి చెప్పులు కాదు, భయపడేది అట్లా భయపడితే ఇక బాగున్నట్టు. కేసీఆర్ మీద పోరాటం చేసే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయట్లేదని అడుగుతున్నాను సార్. కేసు సార్ మేము ఇక్కడ ఇదే చెప్తా ఉన్నాం. మొన్న సాయి భగీరథ విషయంలోనైనా మొన్న సాయి భగీరథ విషయంలోనైనా ఇక్కడ బాలకసుమన్ గారి విషయంలోనైనా అంతకుముందు కేటీ గారు బామర్ది విజయ్ పాకాల విషయంలో అన్ని విషయంలో కూడా చట్టము తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎక్కడ రాజకీయ కుట్ర కూడా తావు లేకుండా ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా పోలీసు వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వాళ్ళు ఏ విధంగా పడతారో ముందు పోవాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక రాజకీయ కుట్ర కొందరు బీఆర్ఎస్ పార్టీ లాగా చేయాలంటే మేము చాలా చేయగలుగుతాం. అదే కాకుండా మొన్న రాజాసింగ్ అదే ఈ రాజ్ ఠాకూర్ గారు ఎందుకు మాట్లాడి చెప్పినాం. అక్కడ పుట్టమది గారు సంబంధించి వామన్ రావు గారు నాగమణికి సంబంధించినట్టు హత్యలు జరిగినాయి. అదే శ్రీధరబాబు గారు సౌమ్యుడు నిజాయితీపరుడు, అట్లాంటి వ్యక్తిని పుట్టమది గారు 10 సంవత్సరాలు ఇబ్బంది పెట్టి ఇక్కడ మొత్తం అరాజకాలు సృష్టించారు. కాబట్టి వారిలాగా మేము ఉన్నాం, శ్రీధరబాబు లాగా మేము ఉన్నాం, దెబ్బకు దెబ్బ అని చెప్పేసి రాజ్ ఠాకూర్ గారు మాట్లాడారు. అందురెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా సార్ చట్టం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ముందు పోతుంది. కేసులు పెట్టిన వాళ్ళ విషయంలో గుర్తుపెట్టుకోవాలా. మీరు కంప్లైంట్ చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రజాప్రభుత్వంలో సీరియస్ వ్యాఖ్యలు చేసినప్పుడు ముందు ఇమీడియట్ గా అరెస్ట్ చేయకపోవడం, తగలబెట్టండి, కోసేయండి పట్టాలన్నప్పుడు అరెస్ట్ చేయకపోవడం సరే, సమాజం తెలుసు.